అలాగే మన ఈ పండుగలో మన మతస్థులు మొత్తం అందరం కూడా సంతోషంగా జరుపుకోవాల్సిన క్రిస్మస్ మాసంలోకి అడుగుపెట్టాం కాబట్టి దేవుని కృప, ఆయన ఆశీర్వాదం మన కుటుంబాల్లో అందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథం నుంచి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. నాయన, ఈరోజు మేము నాయన ఈ వాక్యం వినిచుండగా తండ్రి, మా హృదయాల్లో మీరుండి నాయన వాక్యానుసారంగా బ్రతుకులాగున మా అందరికీ సహాయం దయచేయండి. నాయన నేనైతే ఒట్టివాడిని ప్రభా, నాలో మీరుండి మీరు మాట్లాడండి ప్రభా. ఎందుకు పనికి వాటి వారు ప్రభా, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈ పండగ మాసంలో నాయన అందరం నాయన సంతోషంగా గడుపులాగున సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యానుసారంగా బ్రతుకులాగున మా అందరికీ సహాయం దయచేయండి. రాయన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. బైబిల్ గ్రంథం నుంచి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నా. చాలా దావీదు గారు మాట్లాడుతున్నారు. మరి ఇశ్రాయేలీలకును ఫిలిప్పీయులకును యుద్ధం జరుగుతున్నప్పుడు మొదటిగా ఇశ్రాయేలీల మీదకి ఫిలిప్పీయులు యుద్ధంకి వచ్చారు. మరి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ తరపు నుంచి ఒకరు, ఇశ్రాయేల్ తరపు నుంచి ఒకరు అంటే పాతకాలం నుంచి ఇశ్రాయేల్ మీదకి దండెత్ర అందరూ చేస్తూనే ఉన్నారు. ఫిలిప్పీయులు యుద్ధంకి వచ్చినప్పుడు మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మీ సైన్యము మా సైన్యము చనిపోవడమే జరుగుతుంది. ఈసారి అలా కాకుండా మా వైపు నుంచి ఒక వ్యక్తిని పంపిస్తాను, మీ వైపు నుంచి ఒక వ్యక్తిని పంపించండి. వారిద్దరిలో ఎవరు గెలిచిన వారికి ఓడిన వారు బానిసలుగా దాసులుగా ఉంటారని ఒక తీర్మానం తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీలు కూడా ఫిలిప్పీయుల కంటే చాలా తక్కువ దేవుడు చేయి విడిచిన వ్యక్తులుగా ఇశ్రాయేల్ అందరూ ఉన్నారు. అయితే వాళ్ళు కూడా సంతోషపడి, పోన్లే అందరం చనిపోకుండా మనలో ఒకటి చనిపోయినా పర్లేదు అని వారి మాటలకి అంగీకరించి మరి ఆ యుద్ధానికి ఒప్పుకున్నారు. కానీ వారిలో ఇశ్రాయేలీల తరపు నుంచి రావడానికి ప్రతి ఒక్కరు కూడా జంకుతున్నారు. ఎందుకంటే వారు బలమైన వాళ్ళు, చాలా శక్తివంతులు, వాళ్ళ దగ్గర అన్ని రకాల యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీలో ఏమీ లేవు. సౌలు గారు మరి సరే మీరు పంపించండి, మీ వ్యక్తుల్ని నా వైపు నుంచి పంపిస్తానని మాట్లాడినప్పుడు వారిలో నుంచి ఫిలిప్పీలో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతను 6.5 అడుగులు ఎత్తు గల మంచి బలిష్టంగాను ఉన్నాడు. వారిని చూసి వీళ్ళందరూ భయపడిపోయారు. హల్లెలూయా. అతని పేరే గొలియాత్. మరి అతని చెయ్యి ఎలా ఉంటుందంటే 6 ఏళ్ళు సరిపడా చెయ్యిలాగా ఉంటుంది. హల్లెలూయా. అతని చెయ్యి ఎలా ఉంటుందంటే 6 ఏళ్ళు. అంటే మన చెయ్యి పెడితే ఇంకో చెయ్యి పట్టేలాగా